హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్మేడ్ డిషెస్ అండ్ ఆన్లైన్. నేను మీ శ్రావణి. ఈరోజు మీకు మిక్సీ క్లీనింగ్ గురించి చెప్తానండి. మన ఛానల్లో వంటలకు సంబంధించింది కాబట్టి మన వంటల్లో మిక్సీ కూడా ఒక భాగమేనండి. దీని క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి తెలియకపోవచ్చండి. తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశతో మాత్రమే చేస్తున్నానండి ఈ వీడియో. నాకు తెలిసిన ఈ చిన్న టిప్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకే ఈ వీడియో చేశాను. ఇది నా ఓల్డ్ మిక్సీ అండి. నేను దీన్ని ఇప్పుడు యూజ్ చేయట్లేదు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదండి ఎంత మురికి పట్టిందో. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసే విధానం చూద్దాం. క్లీనింగ్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్లో 4 టీ స్పూన్ల వంట సోడా తీసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్ల వెనిగర్ తీసుకున్నాను. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల విమ్ లిక్విడ్ వేసుకోవాలండి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకొని నేను చూపించే విధంగా మిక్సీకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఒక స్క్రబ్బర్తో ఇలా బ్రష్తో మొత్తం మిక్సీకి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి. కొంచెం రుద్దుతూ అప్లై చేసుకోవాలి. మనం ఇలా రుద్దుతుంటేనే మురికి సగం పోతుందండి. ఇలా హోల్స్ ఉన్న దగ్గర బ్రష్ సాయంతో మొత్తం అప్లై చేసుకోవాలండి. మనం రసం పిండేసిన నిమ్మకాయ ఉంటుంది కదండి, దాంతో మళ్ళీ ఒకసారి ఆ లిక్విడ్లో డిప్ చేసి ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల ఇంకెక్కువ నురుగా వస్తుంది. వైర్ను కూడా క్లీన్ చేసుకోవాలండి. వైర్ కూడా జిడ్డుగా ఉంటుంది కదా, ఇలా చూపించే విధంగా. ఇప్పుడు బ్రష్ సహాయంతో లిక్విడ్ తీసుకొని మిక్సీ లోపల భాగం కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేస్తూ కొద్దిగా మనం ఇలా రుద్దుకోవాలి. మిక్సీ ఆన్ ఆఫ్ బటన్ దగ్గర కూడా ఎంత మురికిగా ఉందో చూడండి. దీన్ని కూడా ఇలా బ్రష్తో తిప్పుతూ స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా లిక్విడ్ని మొత్తము మిక్సీకి ఇలా అప్లై చేసుకోవాలండి. మిక్సీకి మొత్తం లిక్విడ్ ఇలా అప్లై చేసుకున్నాక దీనిని ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. టెన్ మినిట్స్ తర్వాత మిక్సీ మొత్తం ఆరిపోతుందండి. ఇప్పుడు స్క్రబ్బర్ సాయంతో ఇలా చూపించే విధంగా మొత్తం రుద్దుకోవాలి. మనకు ఎక్కువ ఎక్కడ మరకలుగా అనిపించిందో అక్కడ కొంచెం ఎక్కువగానే స్క్రబ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా బ్రష్తో ఇంకా స్క్రబ్బర్తో ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి.
చిన్న చిన్న గ్యాప్స్ దగ్గర ఇలా ఇయర్ బడ్స్ సాయంతో ఇలా క్లీన్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇయర్ బడ్స్ లేకపోతే ఒక పుల్లకి దూది చుట్టుకొని ఇయర్ బడ్ లా చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా స్పాంజ్తో మొత్తం క్లీన్ చేసుకోవాలండి. స్పాంజ్ మొత్తం వాటర్ పిండేసి చూపించే విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర స్పాంజ్ లేనట్టయితే ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకొని వాటర్ మొత్తం తీసేసి ఇలా చూపించే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్తో తుడిచేసిన తర్వాత కాటన్ది ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడిచేసుకోవాలండి. చూసారు కదండి ఎలా క్లీన్ అవుతుందో. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలామందికి డౌట్స్ వస్తుంది కదండి, ఇలా తడి చేసుకొని అంత క్లీన్ చేసుకున్నాక మిక్సీ మనకి మళ్ళీ రన్ అవుతుందా లేదా అని. తప్పకుండా రన్ అవుతుందండి. నేను శాంపిల్ కూడా చూపించాను, ఇప్పుడు చూడండి. ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.